కృష్ణవేణి గారు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్స్ కరెక్టేనంటారా? ఎందుకంటే ఇప్పుడు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు అన్నట్టుగా నిన్న నర్మగర్భంగా చెప్పినప్పటికీ కూడా అందరికీ డౌట్ ఉన్నట్టే ఉంది. ఎందుకంటే మీ పార్టీలో జాయిన్ అయ్యారు, లాస్ట్ టైము పులపర్తి ఆంజనేయులు గారు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన ఈ రోజున వచ్చి నిన్న జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను పోటీ చేస్తాను అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ పోటీ చేసేది పవన్ కళ్యాణ్ గారే అని ఒక దగ్గర చెప్పినప్పటికీ మరొక ఛానల్లో ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే అక్కడ నేనే చేస్తాను అని మరి పులపర్తి ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఉంది. నిజంగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా? మరి ఆయన ఒక స్మైల్ ఇచ్చి వదిలేశారంటే కారణం ఏంటి? ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? ఓన్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? ఏం కోరుకునేది అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంపీ ఎమ్మెల్యేగా రెండు కూడా పోటీ చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మనకి అసెంబ్లీలో ఆయన ఎంత ముఖ్యం, కేంద్రంలో కూడా అంత ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ఒక చరిష్మా. భీమవరంలో నిన్న మీరు చెప్పినట్టు పులపర్తి రామాంజనేయులు గారు జాయిన్ అవ్వడం, అలాగే ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు, నేను పోటీ చేస్తానేమో అని అనుకున్నారని మీరు అన్న మాట ఆయన అనడం వాస్తవమేనండి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భీమవరం నుంచే పోటీ చేస్తున్నాను అని పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను కూడా చెప్పారు ఆయన. అంటే ఇవన్నీ సపరేట్గా ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు పులపర్తి ఆంజనేయులు గారు భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇప్పుడు భీమవరంలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? జనసేన పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే మాకు టీడీపీ జనసేన పొత్తుందండి. పొత్తున్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర ఖచ్చితంగా అక్కడ టీడీపీ నాయకుల కోఆపరేషన్ మా పార్టీకి అవసరం. అలాగే దగ్గర అంటే టీడీపీ నుంచే చెయ్యొచ్చు కదా, టీడీపీ మీ ఫ్రెండ్ చెప్పండి. అది ఎన్నికల వ్యూహంలో ఏంటి అన్నది మాకు పూర్తిగా క్లారిటీ లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం వచ్చినా భీమవరం వచ్చినా నామినేషన్ చేసి వెళ్ళిపోతే చాలండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యి అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళ్ళడం అయితే ఖాయం. అలాగే కొన్ని చోట్ల మనం చూడొచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వ్యక్తి ఇక్కడ ఆవాకులు చవాకులు మాట్లాడుతూ తెగ అలజడి సృష్టిస్తూ ఉన్నారు. అంటే టీడీపీ నాయకులు అందరూ ఎలా ఉన్నారని నేను చెప్పను, అందరూ చాలా కన్స్ట్రక్షన్ తో ఉంటారు. మాకులాగే కొంతమంది ఉంటారు అసహ్యమైన వాళ్ళు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వైసీపీతో టైఅప్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేద్దాము అనుకున్న చోట్ల ఎలాంటి అలజడులు సృష్టిస్తున్నారు, ఇప్పుడు ఎలాంటి రాజకీయం మొదలు పెట్టారన్నది కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాకపోతే భాగంగా 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు తీసుకున్నారు. మరి దీనిలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? నిజంగానే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? మీ ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించగలవా? జగన్మోహన్ రెడ్డి గారు జీరో అండి. ఇక్కడ నుంచి సిద్ధం అనేసి ఆయన సభల గడిలో వెళ్తున్నారు, కానీ ఆ గ్రీన్ మ్యాట్ కూడా లేనటువంటి పరిస్థితి అని చూసాము. ఎక్కడెక్కడ వెయిటింగ్ లో తీసుకొచ్చి సాక్షి సేవలు చూపించినంత మాత్రం అక్కడ జనం లేనప్పుడు జనం ఎలా కనిపిస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన దగ్గర నుంచి సింపతితో 9 సంవత్సరాల జనంలో తండ్రి లేని బిడ్డని తిరిగితే జనంలో 90% పాజిటివ్ గా ఉన్నారు. ఆ రోజు 2019 ఎన్నికలకి పాజిటివ్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఇవాళ అదే 90% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అలాగే మీరు కంక్లూడ్ చేయండి, ఏం చెప్పదలుచుకున్నారు కూటమి గురించి, పొత్తుల గురించి ఏం చెప్పాలి కంక్లూడ్ చేయండి మీరు. టైం సమయభావం తక్కువ. ఖచ్చితంగా చిన్న చిన్న ప్రపంచాలున్నా ఏమున్నా ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఖచ్చితంగా జనసేన, టీడీపీ మరియు బీజేపీ పొత్తు అయితే సక్సెస్ఫుల్ గా పూర్తవుతుందండి. 175 నియోజకవర్గాల్లో కూడా 175లోనే కూడా జనసేన పోటీ చేస్తుంది, 175లోనే టీడీపీ మాత్రమే పోటీ చేస్తుంది, 175 నియోజకవర్గాల్లోని బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది అన్న నినాదంతో మేమందరం ప్రజల్లోకి గట్టిగా బలంగా వెళ్ళబోతున్నాము. ప్రతి నామినేషన్ వేసినటువంటి ప్రతి అభ్యర్థిని కూడా అసెంబ్లీకి, పార్లమెంట్ కి పంపించబోతున్నాం. జనసేనకి ఇచ్చినటువంటి 21 సీట్లను కూడా ఖచ్చితంగా జరగబోతున్నాం. అలాగే మా మిత్రపక్ష ధర్మ